ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఏపీ మంత్రి ఆయన మనవడు నారా లోకేష్ కూతురు భువనేశ్వరి. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా. जब तक सूरज चांद रहेगा एनटीआर का नाम रहेगा. इंग्लिश చెప్పాలా? ఓకే. టుడే ఇస్ అన్న ఎన్టీఆర్స్ 29th వర్ధంతి. It could be movies, it could be in politics. He has left a strong mark for himself. In movies, he has done various roles. He has also done the roles of enemies to elevate, to explain to people why enemies behave in a certain manner. And when it comes to even the political realm, the kind of reforms that he has given, the kind of reforms that he has introduced, even today, other states are following. And if you look at it back then, in terms of food security, giving women equal rights in assets, giving power at a very subsidized price to farmers, the irrigation projects that he has done, even today they all stand as a testimony for his vision, his commitment for the people of Telugu speaking states. So as a party, we started with one member, that is Anna NTR. Today we stand tall with 1 crore members. With what objectives Anna NTR started the party? We are carrying his legacy forward. Wherever Telugu people are, in whichever state or in whichever country across the world, wherever they are, we will stand by them. Our agenda is only one, which is Telugu people across the world, across the globe should be number one. Thank you very much. Sir, NTR garu meeku chinnappudu maata cheptూ ఉంటారు అంటే ప్రజల కోసం ఎలా పోరాడారు? ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే, ఆయన చూస్తే భయం కలిగేది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ. మనవాడైనా ఆప్యాయంగా పిలిచిన ఇంట్లో మాకు చెప్పి పంపించారు, ఎవరి దగ్గర పెట్టుకో, పిచ్చి పనులు చేయొద్దని. కొంచెం అల్లరి ఎక్కువ నేను చిన్నప్పుడు. సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ మనవడు కానీ మనవరాలు కానివ్వండి అందరిని దగ్గర తీసుకునేవారు, ప్రేమగా చూసేవారు. అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం. కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి, ఏ ఆశయాలతో అయితే పార్టీని నడిపించారో మాకు ఇప్పుడు కూడా తెలుసు. ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ మాకు గుర్తు చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడు దారి తప్పితే మాకు 2 ముట్టకాయలు వేసి మళ్ళీ దారిలో పెడతారు మమ్మల్ని. సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది. ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో అదే ఆశయాలతో పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాం. సార్, ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు పూర్తయ్యాయి సార్. మధ్యలో ఆగిపోవడం జరిగింది, మళ్ళీ మొదలు పెట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది సార్? అమరావతి పరిస్థితి ఏంటి? మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాం. అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికంగా మరి ఈ నెలాఖరు గల మొదలవుతాయి. అన్ని పనులు ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్ర రాష్ట్రం కానీ 2 రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం కలిసికట్టుగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. అన్నగారితో ఉన్న నాకు బెస్ట్ మెమరీ అంటే, ఒకసారి మేమందరం హ్యాబిట్స్లో ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని ఆయన కోరారు. మేమందరం కోరాం, మనోడు మనవరాలు మేము ఒక 10 మంది ఉంటే మేమందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయనకు పెద్ద బండి ఉండేది, ప్యాకర్డ్ అని, ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర. ఆయన నేనే నడుపుకుంటూ తీసుకెళ్తానని ఏమో స్పీడ్కి వెళ్ళారు. మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది. సగం మంది మేము లెఫ్ట్ అనో సగం మంది రైట్ అనో ఆయన తీసుకెళ్ళి సెంటర్లో కుదిరారు. సో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కారణం మేమందరం మనోడు మనవరాలు వెనకాల కూర్చున్నాను. సో అట్లా అనేక మంచి మెమరీస్ పెద్ద ఎంత మా సార్. ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భారతరత్న డిమాండ్ అనేది అది ఇంకా అలాగే ఉంది. ఏ విధంగా ముందుకు